హలో హలో ఇదేమన్నా నీ ఫుడ్ వీడియోనా? మన 6 జర్నీ ప్రమోషన్స్. అయ్యో కాదు, ఇంటర్వ్యూ అనగానే నా ఫుడ్ వీడియో అలవాటు అయిపోయి హాయ్ హలో వెల్కమ్ టు టేస్ట్ తేజ అని బాగా అలవాటు పడ్డావులే ఫుడ్కి. ఇప్పుడు ఏంది ప్రమోషన్స్ చేయి, నువ్వే యాంకర్. నేను యాంకర్ నేనమ్మా. కాదు కాదు, బేసిక్గా ఇది మన సినిమా ప్రమోషన్ కాబట్టి నేను వచ్చాను. ఓకే, ఫుడ్ లేకపోతే నాకు మాట రాదు. నువ్వు యాంకర్ని పిలిపి ఫుడ్ని పిలిపి చేసేద్దాం. అవ్వదమ్మా, ఏ నువ్వే యాంకర్, వచ్చి చెయ్యి. సరే, నేను యాంకరింగ్ చేస్తాను. మరి ఫుడ్ ఏది? అయినా నేను యాంకర్ని ఏంటమ్మా? అన్ని సినిమాలకి ప్రమోట్ చేస్తావు, మన సినిమాకి ప్రమోట్ చేయవా? అయ్యో ఆ మాట వద్దులే కానీ చేస్తాను. కాకపోతే అన్ని సినిమాలకు ముందు ఫుడ్ పెడతారు కాబట్టి చేస్తాను. మనం కూడా ఫుడ్ పెట్టి చేస్తా. ఫుడ్ తిని తిని ఎలా అయ్యావు చూడు. ఇప్పుడు దాని గురించి ఎందుకులే, దా నిన్నే యాంకర్ అంటావు అంతేనా? అంతే. ఒక్క నిమిషం, హీరో గారు మీరైనా చెప్పండి. ఎన్నో చేశారు కదా, ఇది ఒక్కటి చేయండి అయిపోయింది డిఫరెంట్గా. ప్రొడ్యూసర్ గారు మీరు ఏమనుకోకండి, అంత అందమైన అమ్మాయి చెప్తుంది, అందులోన మంచి హీరోయిన్. మీరు కాదు, నా డైరెక్టర్ బట్టి చెప్తాను. డైరెక్టర్ గారు మీరైనా. తేజ గారి 6 జర్నీ మూవీ మీ జర్నీతోనే స్టార్ట్ అయింది. మాకు మీతోనే మా జర్నీ స్టార్ట్ అయింది. మీరే యాంకర్ చేయాలంటారా? ఖచ్చితంగా చేయాలండి. ఫస్ట్ టైం అండి మూవీలో అవకాశం ఇచ్చారు, అండ్ నెక్స్ట్ టైం యాంకర్గా కూడా అవకాశం ఇస్తున్నారు మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పాపా ఇక్కడ కూర్చుంటా, అక్కడ కూర్చుంటా? మీరు రండి సార్, నేను అక్కడ కూర్చుంటాను. పక్కనే కూర్చుంటావు, నన్ను మమ్మంటావు సార్ పో. హాయ్ అండి, నేను మీ టేస్టీ తేజ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా కొత్తగా ఉందండి, ఎందుకంటే ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో ఫుడ్ తినుకుంటూ వీడియోస్ చేసుకునేవాడిని. ఈరోజు నేను చేసిన మూవీ 6 జర్నీ మూవీ ప్రమోషన్తో నా క్యాస్ట్ అండ్ క్రూ అందరితో కలిసి ఇక్కడికి వచ్చి వీడియో చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అండ్ టెన్షన్గా కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ప్రమోట్ చేసిన మూవీస్ నేను యాక్ట్ చేయలేదండి, కానీ ఫస్ట్ టైం నేను యాక్ట్ చేసి నేను ప్రమోట్ చేస్తున్న మూవీ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను ఇది బిగ్ బాస్కి వెళ్ళక ముందు చేసిన మూవీ అండి. అప్పుడు నన్ను నమ్మి నాకు ఇంత మంచి క్యారెక్టర్ దీంట్లో ఇచ్చినందుకు ప్రత్యేకంగా బషీర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మా డైరెక్టర్ గారితోనే స్టార్ట్ చేస్తాను ఓపెనింగ్. అండ్ ఈరోజు ఇప్పుడు నాతో పాటు ఇక్కడ ఉంది మా డైరెక్టర్ బషీర్ అల్లూరి గారు, అండ్ మా ప్రొడ్యూసర్ రవిప్రకాష్ రెడ్డి గారు, అండ్ మా హీరోయిన్ పల్లవి రాథోడ్ గారు, అండ్ మా హీరో సమీర్ దత్తా గారు. అండ్ అందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మనందరం ఇక్కడ కలుసుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు మా ప్రొడ్యూసర్ గారికి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ డైరెక్టర్ గారు, సార్ ఈ యొక్క క్యారెక్టర్కి టేస్టీ తేజ అని, అంటే అప్పుడు దాకా జస్ట్ యూట్యూబ్లోనే ఉన్నాను, నన్ను సినిమాకి తీసుకోవాలి అని చెప్పి మీకు అసలు ఎందుకు అనిపించింది? ఫస్ట్ నాకు ఛాన్స్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది చెప్పండి సార్. వై ఓన్లీ టేస్టీ తేజ ఫర్ దిస్ క్యారెక్టర్? యాక్చువల్గా ఇందులో 6 జర్నీ మూవీలో అండి ఒక యూట్యూబ్ బ్లాగర్ క్యారెక్టర్ కావాలి, ఒక తిండి అంటే బాగా తినే వ్యక్తి కావాలి. అప్పుడు చూసినప్పుడు కొన్ని వీడియోలు చూస్తుంటే మా అసిస్టెంట్ ఒకటి వచ్చి, సార్ ఈయన బాగుంటారు చూడండి సార్ ఒకసారి అన్నారు. అన్న తర్వాత అరే బాగున్నారే, మన క్యారెక్టర్కి సరిపోతారు అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఆ సినిమా జరుగుతున్నప్పుడు కూడా మీకు ఒక సాంగ్ కూడా పెట్టించారనిపించింది. మళ్ళీ ఆ సాంగ్ కూడా పెట్టాం. సాంగ్ అల్టిమేట్ గా వచ్చిందండి అసలు మీ మీద షూట్ చేసిన సాంగ్. ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయండి. లిరిక్ రైటర్ రామారావు మాతుమూరు చాలా బాగా రాసిచ్చారు. మొన్న కూడా రామదండు సాంగ్ రిలీజ్ అయింది, అది కూడా చాలా మిలియన్స్లోకి వెళ్ళిపోయింది వ్యూస్. ఖచ్చితంగా మీరు పాటలు ఆస్వాదిస్తారు, పాటలు తప్పకుండా చూడండి. పాడేరుదైతే అసలు మర్చిపోలేని షూట్, సీరియస్లీ. అక్కడ నాకు బాగా గుర్తుంది ఏంటంటే అక్కడే ఆన్ ద స్పాట్లో వండి మనకు అప్పుడే అక్కడ పెడతాం. కానీ ఫుడ్ ప్రొడక్షను మీరు ఫస్ట్ అయినా కానీ క్రేజీగా చూసుకున్నారు, మంచి భోజనం పెట్టారు బేసికల్లీ. అక్కడ నాకు చాలా పెద్ద హ్యాపీ అనిపించింది సార్, సీరియస్లీ. ఎందుకంటే కొత్త సినిమాలు కొత్త ప్రొడక్షన్ అంటే ఓకే చేస్తారు, మూవీస్ చేద్దాం అని, బట్ అందరికీ మీరు కేరింగ్ తీసుకున్నారు. పాడేరు అడవిలో షూట్ అండి బేసిక్గా. అడవిలో అక్కడ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని అండ్ ఫుడ్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ జరగలేదు సార్. దానికి చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ మరొకసారి. అక్కడ కూడా ఎక్కడ కొండ పైనకి రావాలి ఫుడ్ కూడా ప్రొడక్షన్ వాళ్ళ దాంట్లో. ఎందుకంటే మా కార్లు వెళ్ళేవి కాదండి దానికి బేసిక్గా, ఎందుకంటే మరి ఆ కొండలపైకి వెళ్ళాలంటే వాళ్ళకి ఓన్కి వాళ్ళ వెహికల్స్ ఉండేవి, అది తీసుకొచ్చి చేశారు. అండ్ మీ అందరికీ యాక్చువల్గా ఆడియన్స్ చెబుతున్నాను, ఇదిగోండి ఇక్కడ జీబు కనబడుతుంది కదా, మా 6 జర్నీ మొత్తం ఈ జీబులోనే సాగింది. ఆ జీబు ప్రొడ్యూసర్ గారు ఆయన సొంత దాన్ని మోడిఫికేషన్ చేసి సినిమా కోసం దీన్ని తయారు చేయించారు. దానికి రియల్లీ సో గ్రేట్ సార్. మీ యొక్క ఓన్ వెహికల్ని మార్పించి దాని సినిమా కోసం ఈ రకంగా యూజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది మధ్యలో అన్ని ఇబ్బందులు పెట్టింది, ఆగిద్ది, దాన్ని మళ్ళీ మోడిఫికేషన్ నేనే సీన్ జరుగుతూ ఉంటుంది. చెప్పింది బయట చెప్పలేదు సార్,
సొంతంగా రెడీ చేశాడు ఆయనే చేసిందా? ఆయనే వైరింగ్ చేశాడు, ఆయన లైటింగ్ పెట్టాడు. ఆయన మ్యూజిక్ సిస్టమ్ ఒకటి పెట్టేవాడు. ఎక్కడో సార్ మనం అటు తెలంగాణ సైడ్ రామగుండం సైడ్ ఎక్కడ షూట్ చేసాం, రామగుండంలో షూట్ చేసాం. పోతాం మధ్యలో ఆగిపోయింది. ఈయనేమో షార్ట్ లో ఉన్నాడు అక్కడ కూర్చొని, పోతా ఉన్నాడు. సార్ ఆగింది దగ్గర సెట్ చేద్దామని చెప్పి అందరం దిగాము. ఈయనకి దిగి నువ్వు రెంచులు తీసుకున్నాడు, పైకి లేపాడు, టాప్ చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన కూడా మెకానిక్, మొత్తం ఈయన తయారు చేసినాడు. ఆయన ప్రొడ్యూసరా, యాక్టరా, మెకానిక్, ఎక్కడ ఆగినా ఆయనే సెట్ చేసేవాడు. 15-20 నిమిషాల టైంలో ఆయనే సెట్ చేసి అందరికి మళ్ళీ సెట్ చేసేవాడు కారు. సార్ మీరు ఏం చదువుకున్నారు సార్? ఇంటర్ మెకానిక్ మరి ఎక్కడ నేర్చి? ఊళ్ళో వ్యవసాయం చేసేవాళ్ళు కదా, ఇక దాని ఆ ట్రాక్టర్ బిగిచ్చేసి ఇది అలవాటైపోయింది మీకు? అన్ని మామూలుగా చేసేవాడిని, మొబైల్ ట్రైనింగ్ అన్ని చేశాను. ఇది ఎట్లుందంటే సూర్య గారితో సినిమా ఉంది, నేను మ్యాచ్ ఏంటంటే వాచ్ మెకానిక్ అని నాకు మామూలు విషయాలు అన్నట్టు అది కూడా వస్తుంది వాచ్మెన్. అది చూసి ఆల్ ఇన్ వన్ అయ్యా బాబు నువ్వు. ఓకే, నెక్స్ట్ మన హీరోయిన్ గారితో మాట్లాడదాం. అమ్మ నువ్వే సిగ్గుపడింది ఏంటి? సరే ఓకే, డన్ పల్లవి. ఇప్పుడు మీ సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 1 మిలియన్ ప్లస్ మిలియన్స్లో వ్యూస్, రీల్స్ కూడా క్రేజీ వచ్చింది. యాక్చువల్గా ఇందాక మాట్లాడేటప్పుడు డైరెక్టర్ గారు అన్నారు పల్లవి మంచి సింగర్ అని. అయ్యో అస్సలు లేదు. ఓపెనింగ్ జస్ట్ ఒక 2 లైన్లు ఆ పాట కాదమ్మా, హరిహరం గారు పాడిన పాటమ్మా. జస్ట్ అంత పెద్ద సింగర్ హరిచరణ్ హరిహరం గారు గారు పాడతారు. పాడతారు జస్ట్ ఫస్ట్ 2 లైన్లు. మేల్ వాయిస్, ఫీమేల్ వాయిస్ కాదు. సార్ మీరు విన్నామని అంతే. అస్సలు సార్ అయిపోయి లోపల పడలే, ఇబ్బంది పడవాక. వద్దు. ఏం సార్ యాక్టర్ కమ్ డాన్సర్ కమ్ మంచి ఆర్టిస్ట్ అండి, మంచి ఆర్టిస్ట్, మంచి సింగర్ కూడా. అదే అంటే బాత్రూమ్ సింగర్ అలాంటి చెప్పకూడదు కానీ మంచి సింగర్. ఎగ్జాక్ట్లీ సార్, బాత్రూమ్ సింగర్. సార్ ఇది బాత్రూమ్ అనుకుని పాడు. వద్దు వద్దు ఇబ్బంది పడద్దులే కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బషీర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు ఆ 3 క్యారెక్టర్లలో మీకు ఈ క్యారెక్టర్ అని చెప్పారు. మీ క్యారెక్టర్ కాకుండా మిగిలిన 2 క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ బాగా ఇష్టం? ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి క్యారెక్టర్స్. మరి ఇదే ఎందుకు వేరే చేస్తాను అడగొచ్చుగా. అది అంటే సార్ పర్టికులర్ గా ఆ క్యారెక్టర్ కి నువ్వు సెట్ అవుతావని. రమ్య సాయిది 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 2 క్యారెక్టర్స్ లో నీకు ఏ క్యారెక్టర్ ఇష్టం? ఆల్మోస్ట్ అందరు క్యారెక్టర్స్ బాగున్నాయి. రమ్య అది నచ్చింది కదా నీకు? 2-3 ఫ్రేమ్లో బాగుంటది. నాకు మీ క్యారెక్టర్ నచ్చింది. నా క్యారెక్టర్ మీ క్యారెక్టర్ నచ్చింది. మీ ఫుడ్ మీరు యాక్సిడెంట్ సీన్ లో జీప్ యాక్సిడెంట్ సీన్ అక్కడ పోయిన తర్వాత అయ్యో బాబాయ్ పూసలు కదిలిపోయా అని చెప్తాను చూసారా, అది ఎంత బాగా వచ్చిందంటే అసలు నవ్వు ఆపుకోలేకపోయాం మేము, అసలు అంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఇందుకు ఈ అమ్మాయి మాత్రం చెప్పట్లా, రమ్య సాయితి రెండిట్లో తేజ, టేస్టీ తేజ. నేను అమ్మాయిల క్యారెక్టర్ అడుగుతున్నానమ్మా. నేను అమ్మాయిలంటే మేము ముగ్గురం ఓకే, ముగ్గురు క్యారెక్టర్స్ బాగున్నాయి అంతేనంటావు? అంతే. అంతేగాని ఒకరు చెప్పవు. మీరు చెప్పాను కదా. సరే ఓకే డన్. ఛాన్స్ ఇవ్వడం లేదు అక్కడ. ఓకే, ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ కమ్ హీరో కమ్ మెకానిక్ కమ్ ఆల్ కమ్ ఇన్కమ్ వెల్కమ్ 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 అంట లాస్ట్ లైన్. ఓకే డన్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఫస్ట్ ప్రొడక్షన్. యాక్చువల్గా బషీర్ గారు మీకు ఎలా పరిచయం, ఆయన ఈ స్టోరీ చెప్పగానే మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? నాకు తెలుసు, మా వాళ్ళకి తెలియాలని. మాది ఒకటే ఊరండి, గుంతకల్లు. అనంతపురం డిస్టిక్. డిస్ట్రిబ్యూషన్కి పెద్ద డిస్ట్రిబ్యూషన్ అది. గుంతకల్ అనేది పెద్ద డిస్ట్రిబ్యూషన్. సినిమా అంటేనే గుంతకల్, గుంతకల్ అంటే సినిమా అన్నట్టుంది. ప్రతి ఒక్క బాక్స్ కానీ ఏదైనా కానీ ఫస్ట్ నుంచి అక్కడి నుంచే వెళ్ళేది. ఇలాంటి పోస్టర్లు పెడతా అంటారు, అది చూస్తూనే పెరిగా. ఒక యాక్టర్ కావాలా, అది చూస్తాను, మనం ఎప్పుడు కావాలి ఇది అని. అట్లా ఆయన ముందే పరిచయం. ఆయన మీ ఫాదర్ వాళ్ళ, మా ఫాదర్ టీచర్. శిష్యుడండి వీళ్ళ నాన్నగారు. మీ నాన్నగారి పేరు సార్? బసిరెడ్డి. బసిరెడ్డి గారు. ఓకే డన్. సార్ దగ్గర సార్ చదువుకున్నారు, అలా మీకు పరిచయం. ఓకే డన్. వీళ్ళు ఏం జరిగిందంటే ఆయన సినీ ఫీల్డ్లో వచ్చినాడు. ఏదో రోజు సరదాగా మాట్లాడుతూ ఆయన ఈ స్టోరీ చెప్పాడు. ఈ స్టోరీ చెప్తే నాకు కూడా చాలా బాగా నచ్చింది. అప్పుడు ఒకే మాట అన్నాను, ఇక మా అమ్మ నాన్న కూడా చాలా ప్రోత్సహించినారు ఈ విషయంలో. నేను చాలా మెచ్చుకోవచ్చు. వాళ్ళ ప్రోత్సాహం లేనిది మనం ఇంతవరకు రాలేము కూడా. వాళ్ళ ఆశీర్వాదాలే మనకి ఈరోజు ఇంత దూరం వచ్చాను. చేయడము ఇంకా వెంటనే ఆయన చెప్పడము, స్టోరీ వినడము, అందరినీ చూసుకోవడము, పట్టా అయిపోయింది అంతే. మొత్తం స్టార్ట్ చేసి అవగొట్టేశారు సినిమా సూపర్గా. సినిమా మాత్రం ఇప్పుడు రిలీజ్కి వచ్చింది. రిలీజ్ రెడీగా ఉంది. రేపు 25వ తారీఖు రిలీజ్. నేను వెయిట్ చేస్తున్నా 70mm మీద నన్ను చూసుకోవడానికి. నన్ను నేను తెర మీద చూసుకోవాలని ఆశ. మీరు ఫస్ట్ ఈ పోస్టర్లు గుంతకల్లో అతికించారు కదా, మీరు ఎక్కడైతే చిన్నప్పుడు ఈ పోస్టర్లు చూసి నేను సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నారు, ఇప్పుడు అక్కడే గుంతకల్లో మీ పోస్టర్ కూడా వచ్చింది. అది చూసినప్పుడు మీ వాళ్ళు ఏమన్నారు? ట్రైలర్ రిలీజ్ అయింది, సాంగ్స్ రిలీజ్ అయినాయి,
అసలు ఎవరికి తెలియదు, షాక్ అవుతున్నారు. అవునా? చేసినారంటేనే షాక్ అవుతున్నారు. నువ్వేంట్రా సినిమా ఏంట్రా అంటున్నారు మీ వాళ్ళందరూ. అవును, ఇప్పుడు వరకు కూడా షాక్ అవుతున్నారు. లేదు సార్, ఇప్పుడు ఫస్ట్ మీకు ఈ ట్రైలర్ మీ నాన్నగారికి చూపించినప్పుడు మీ నాన్నగారి రియాక్షన్? చాలా బాగుంది. మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు. అబ్బా మొత్తం అనుకున్న సాధించావురా అని. అక్కగారు అందరూ చాలా సంతోషపడ్డారు. నా ఫ్రెండ్స్ కూడా అట్లనే చాలా సంతోషపడుతున్నారు. అవును సార్, రేపు 25వ తారీఖు గుంతకల్లో అయితే బొమ్మ పడుతుంది. మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని వెళ్తున్నారు వెళ్తాం రెడీగా. కుదిరితే మేము ఆ రోజు గుంతకల్లో జాయిన్ అవుతాం రండి ఉంటే. లేదు సార్, బషీర్ గారు మొత్తం ఐ మీన్ ఈ యొక్క 6 జర్నీలో బాగా ఛాలెంజింగ్ అనిపించిన సీన్ కానీ ఛాలెంజింగ్ అనిపించిన షూట్ డే కానీ ఏదైనా అనిపించిందా మీకు? పాడేరులోనండి. పాడేరులో క్లైమాక్స్ చేస్తున్నాము. ఆ క్లైమాక్స్ అన్ని క్రేన్స్, ఆ కెమెరా, అన్ని అంతమంది ఫైటర్స్, డ్రోను, ఆ కెమెరాలు, దాని మీద మొత్తం అంటే అంతమంది జనాల్ని మెయింటైన్ చేయడం ఒకటి. అది కాక మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరు సపోర్ట్ ఉంది నాకు. అక్కడ కొంచెం టెన్షన్ పడ్డానండి. వానబడిద్ది, ఎప్పుడు పడితే అప్పుడు వానబడిద్ది. అక్కడ గుర్తుందా మీకు? మనం షూట్ చేసేటప్పుడు పిడుగుపడి ఒక చెట్టు కట్ అయిపోయింది. ఫస్ట్ మనం అలా జీప్ దాటిన వెంటనే మన జీప్ దాటింది, పిడుగుపడి కట్ అయిపోయింది మొత్తం. ఆ రోజు జీప్ మీద పడాల్సిన పిడుగు అది. అక్కడ టెన్షన్ పడ్డానండి. ఆ తర్వాత అంతా బాగుంది. ఆ రాముడే కాపాడాడు అందరినీ ఆ రోజు. నిజంగానే చెప్తున్నా, ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది రాముడు వల్ల మనం బతికిపోయేవారు, లేదంటే ఎక్కడుండే వాళ్ళో తెలియదు ఈ రోజు. ఎనీవే, ఇంకోటి వచ్చేసి నేను మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పబోతున్నాను తేజ గారు. నేను సాంగ్ ఒకసారి చూపించారు, మీరే కంపోజ్ చేసుకుని మీ ఓన్ సాంగ్ అది యాక్చువల్గా. సార్ ఒకసారి చూడండి అని. అప్పుడు నాకు అనిపించింది, అరే ఒక సాంగ్ పెడితే బాగుంటుంది తేజ గారికి అని చెప్పేసి. కానీ అది విన్నప్పుడు కన్నా నేను వీడియో షూట్ చేసిన తర్వాత ఎడిట్ షూట్ లో చూసుకున్నప్పుడు అబ్బా ఇంత బాగా వచ్చింది ఆ సాంగ్ అని చూసి నేనే ఫీల్ అయిపోయాను. నాకు రికమెండ్ చేసాడు, దానికి థ్యాంక్స్ అండి అసలు. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్, మీ ఫుడ్ వీడియో, దీనికి ఆ హోటల్లో, దీనికి అదంతా చాలా వచ్చింది అసలు. ఇంతవరకు నేను చూడలేదండి సాంగ్, నాకు నేను చూశాను. యాక్చువల్గా ఇతను వచ్చి నా దగ్గర అన్నాడు, లేదు తేజకు ఒకటి వీడియో సాంగ్ పెడదాము, అది కూడా చాలా బాగుంది, తేజ ఇచ్చినాడు ఈ సాంగ్ అని చెప్పాడు. పెట్టేద్దాంలే అన్న వెంటనే. అంతేగా మరి, మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. మీరు మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు. అప్పుడు కరెక్ట్గా వెళ్ళే 2 రోజుల ముందు షూట్ చేశాం కదా ఇది. అప్పుడప్పుడే సెట్ చేయడం అంతా జస్ట్ 1 డేలో అయిపోయింది. అంత స్పీడ్ గా మనం చేసినామని మనకే అనుమానం వస్తుంది. అప్పుడు మీరు బిగ్ బాస్ షూట్ దీంట్లో ఉన్నారు, ప్రోమో షూట్ లో ఉన్నారు. వచ్చినాడు. ఈ సాంగ్ మనకి మన జబర్దస్త్ రాము అని ఉన్నారు కదా, ఆయన కొరియోగ్రఫీ చేశారు. బేసిక్ గా ఇది ఆ సాంగ్ ఇచ్చింది ఎవరంటే వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ MCK. ఆయనే ర్యాప్ చేశాడు, ఆయనే పాడాడు, ఆయనే కంపోజ్ చేశాడు. అన్న ఇది చేసి బ్రదరు నా మీద అభిమానంతో ఒక సాంగ్ ఇచ్చి నాకు ఇచ్చాడు. సరే నేను ఎప్పుడైనా చేసుకుందాంలే అనుకున్నా. ఇలా షూట్ అప్పుడు లంచ్ బ్రేక్లో సార్కి వినిపించా, అరే బాగుంది ఇది పెడదామని చెప్పి సార్ అంటాం, DOP గారు కూడా ఓకే అంటాం, దాని ప్రొడ్యూసర్ గారి దగ్గర తీసుకెళ్తాం. అలా అయితే ఒక మంచి సాంగ్ నాకు ఒక మెమరీగా ఒక సాంగ్ అయితే దొరికింది అన్న. బేసిక్గా మన ప్రివ్యూ చూశారు మీరు ఫస్ట్ టైము, ఐ మీన్ సార్ గారు స్టోరీ చెప్పినప్పుడు, నెక్స్ట్ లైవ్లో ప్రివ్యూ చూసుకున్నప్పుడు, అప్పటికి ఇప్పటికి మీ ఫీలింగ్, ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు ఏదైతే వైబ్ ఉందో ప్రివ్యూ చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సార్ చెప్పినప్పుడు మనకు వచ్చిన వైబ్ని పక్కన పెడితే అంత సినిమా అయిపోయిన తర్వాత నాకు అవుట్పుట్ మీద ఎలా వస్తుందని చిన్న టెన్షన్ ఉండే. అంటే అందరూ సినిమా చేసినప్పుడు మన సినిమాని అద్భుతం అనుకుంటాం, అనుకోవాల్సిందే కంపల్సరీ. సో అలాంటి టైంలో అవుట్పుట్ లో కొంచెం నాకు ఏమైతే ఏంటి, ఇదే మన లైఫ్ కదా సినిమా, ఈ సినిమా చిన్న బ్రేక్ రావాలి మనకి అన్న ఒక ఆప్షన్తో నేను చేసిన సినిమా. స్టోరీకి ఉన్న గ్రిప్ అలాంటిది. ఒకసారి ప్రివ్యూ థియేటర్కి వెళ్ళి ప్రివ్యూ చూసినప్పుడు నాకు 200 times సార్ చెప్పిన స్టోరీ కన్నా ప్రివ్యూలో మెయిన్గా క్లైమాక్స్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సార్ చెప్పిన ఇందాక రాముడే మనల్ని కాపాడినాడు, ఆ క్లైమాక్స్ లో కూడా మనకి రాముడి మీద ఉంటుంది. మన రీసెంట్ గా సాంగ్ రిలీజ్ చేస్తాం, మన హనుమాన్ జయంతి అప్పుడే కదా, అది కూడా శ్రీరామనవమి అది వినడానికి చాలా బాగుంటుంది సాంగ్ కూడా. సో ఒక యూనిక్ ప్యాటర్న్ మీద ఉంటుంది సాంగ్. సినిమా చూసిన తర్వాత కూడా నేను నా ఫ్యామిలీతో చూడడానికి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నా అదర్ ఫిల్మ్స్ కంపేర్ టు అదర్ ఫిల్మ్స్, ఈ ఫిల్మ్లో నా బెటర్మెంట్ కానీ, నా క్యారెక్టర్ కానీ, ఇంప్రూవైజేషన్స్ కానీ చాలా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. మెయిన్గా మనకి ఈ సినిమాలో మీ సపోర్ట్తో పాటు ఇప్పుడు కొంతమంది రాలేదు ఆర్టిస్టులు, ఇంకా విలన్ అభిరామ్ కానీ, రమ్య, సాహితి, మన సంజయ్ అని వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళందరూ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరికి ఇంపార్టెన్స్. ఇప్పుడు నేనే లీడ్ అని కాదు, కానీ కొన్న 6 members 6 ఆర్టిస్టులో సార్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి అందరికీ ఒక యూనిట్ క్యారెక్టర్. అందులో మన విలన్ కూడా చాలా సపోర్ట్ చేశాడు.
Crazy మరి ఉంటుంది నాకు కాంపిటీషన్ ఉంటాడు విలన్, ఏదో నార్మల్ ఒక విలన్ తెచ్చి పెట్టేయడం చేసేయడం అని కొట్టేయడం కాకుండా కాంపిటీషన్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. మనోడు చాలా బాగా చేశాడు, చాలా బాగా చేశాడు అంత మనోడు. బాగా వచ్చింది అది. అవుట్పుట్ అయితే మా రివ్యూ నేను చూసిన తర్వాత మైండ్ మా ఫ్యామిలీ అయితే ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ. సూపర్. ఈ సినిమాతో మనకి రికగ్నైజేషన్ వస్తుంది. చిన్న పిల్లలతో సహా పెద్దల వరకు చూడొచ్చు సినిమా, అలా ఉంటుంది. లాస్ట్కి లేచిన తర్వాత జై శ్రీరామ్ అంటే ప్రతి ఒక్కరు ప్రివ్యూ జై శ్రీరామ్ అని కంపల్సరీ అంటారు. సూపర్, క్రేజీ అండి. పల్లవి గారు, మీరు చూశారు ప్రివ్యూ, మీ ఫీలింగ్ ఏంటి? మీరు అంతకుముందు చేశారు, చాలా సినిమాలు చేశారు, అండ్ ఈ సినిమా చేసిన తర్వాత ఐ మీన్ ప్రివ్యూ చూసుకున్న తర్వాత మీ ఫీలింగ్? బాగా అనిపించింది. నేను ఇంతకుముందు చేసిన మూవీస్ కంటే ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది. సో హ్యాపీ. బెటర్, మూవీ బెటర్ అనిపించిందా, మీ యాక్టింగ్ బెటర్ అనిపించిందా? మూవీ బెటర్ అనిపించింది. అంటే acting better యాక్టర్స్ అందరు పర్ఫార్మెన్స్ బెటర్ అనిపించింది. మీదండి బాబు, నేను నాది కూడా బెటర్, నీది కూడా బెటర్ అనిపించిందా? ఓకే, డన్. ఇంకా కొంచెం ఇంప్రూవ్ అనిపించింది యాక్టింగ్ లో. అది ఆయన రాబట్టుకున్నాడు, పిన్నాడు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి బేసిక్గా. సార్ మీరు సార్ ఫస్ట్ టైం యాక్టింగ్, ఫస్ట్ టైం మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నారు, మీ ఫీలింగ్ ఏంటి? ఐ మీన్ సినిమా ఓవరాల్గా ఎట్లుంది ఏంటి అనేది మన తర్వాత మాట్లాడదాం. మిమ్మల్ని మీరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్? నేను ఎలా చేసినాను అనేది మీరు చెప్పాలి, నాకైతే తెలియదు. మేము అప్పుడే చెప్పేసాం మీరు ఎలా చేస్తారు. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చేయడం, నేను ఇంత చేసినా నాకే తెలియదు అసలుకి నాకు ఎక్కడ ఏది వర్క్షాప్ కూడా చేయలేదు నేను. డైరెక్ట్ ఉండాల్సింది ముందే, మనం డైరెక్ట్ తెచ్చాడు, డ్రెస్ వేసి నిలబెట్టేసి అసలు ఫస్ట్ పాడేరు, ఫస్ట్ జీబుక్ కట్టేసి షార్ట్ పెట్టి సీన్లు, అప్పుడు ఆ మూమెంట్లో మీ ఫీలింగ్ ఏంటి సార్? అయిపోయింది కానీ ఇప్పుడు మూవీ అంతా మామూలు మాట్లాడుకుందాం. తాడు ఎట్ట కట్టేసి నుంచోబెట్టారండి, ఈ పక్కన రమ్యాన్ని నుంచోబెట్టాడు, మీకు డైలాగులు రావట్లే, అమ్మాయిని చూస్తా నుంచున్నారు. అప్పుడు ఆ మూమెంట్లో మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ అంతా ఏం లేదు, రమ్య బాగానే ఉందిరా అని. ఇంతమంది ముగ్గురు అమ్మాయిలు, అందులో తేజ గారు ఉన్నారు. ముగ్గురు అమ్మాయిలు నన్ను ఎందుకు యాడ్ చేస్తున్నారు సార్? ఎందుకే సార్ చెప్పండి. మీరే కదా నాకు ఏది ఉన్నా కానీ వెనకాల వచ్చి అది అలాగా ఇలా చేసేద్దాం అని చెప్పేవాడు. నాకు అంత సపోర్ట్ ఇచ్చారు, పక్క నుండి సపోర్ట్ ఇచ్చారు సార్. అంటే మీరు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నాకు ప్రొడ్యూసర్గా అని కాదు కానీ ఒక కుటుంబ సభ్యులుగా అందరూ హ్యాపీగా, అసలు ఒక జర్నీ అంతే, ఒక కుటుంబ సభ్యులుగా జర్నీ జరిగిపోయింది అంతే. సార్ ఇప్పుడు డైరెక్టర్ గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం. 6 ఉన్నారు దీంట్లో, దాంతోపాటు డాక్టర్ క్యారెక్టర్ మన సంజయ్ గారు. ఈ 7 వీళ్ళతో అబ్బా వీళ్ళకి చెప్పి చేయించుకోవడం ఇబ్బందిగా ఉందరా అనిపించింది క్యారెక్టర్ అనిపించిన ఆర్టిస్ట్ ఎవరు సార్? డైరెక్టర్ గారు చెప్పాలి. మీరు ఎవరు లేరు, అందరూ సహకరించారు, అందరూ సపోర్ట్ చేశారు, అందరూ సూపర్ అనుకుంటా. నాదైనా కానీ పర్లా, ఎవరో మొక్కల్లో పర్టికులర్ సీన్, ప్రతిదీ కాదు, ఏదైనా సీన్ ఇది అబ్బా ఇది చెప్పినా అవ్వట్లేదురా వెళ్తూ అని అనిపించింది ఏమన్నా? ఇందులో అంటే మీ 6 కాదండి, ఒక జూనియర్ వచ్చారు, ఒక సిబిఐ ఆఫీసర్ అన్నమాట. యాక్చువల్గా ఆయన వచ్చి అంటే యాక్షన్ చెప్పినప్పుడు ఆయన కామెడీ చేస్తున్నారు సిబిఐ ఆఫీసర్. ఎందుకన్నా తెచ్చామబ్బా ఈయనకి అన్నట్టు అనిపించింది అనమాట మాకు. ఆయనకి లేడు కాబట్టి ఆయన మీద చెప్పేసి సరే ఉన్న 4 చెప్పండి సార్, ఇప్పుడు ఇంకా ఈజీ చేస్తే ఏం పర్లా. లేదండి, అందరూ బాగా చేశారు, అందరూ బాగా చేశారు, అదేం చెప్పలేదు నేను. అందరూ బాగా చేశారు. మందిలో సార్ బాగా ఇబ్బంది పెట్టిందంటే, ఇబ్బంది యాక్టింగ్ పరంగా కాదు కానీ కొన్ని దగ్గర సార్ టెంపర్ లేపిందంటే మన సంజయ్. చాలా ఇంటెన్షన్, మనం వెళ్ళిపోవాలి ఆ రోజు, టైం లేదు మనకి, కూర్చొని వెళ్తున్నాం, సంజయ్ కూర్చొని టచ్అప్ చేయించుకుంటా కూర్చొని. యాక్చువల్గా ఈ సినిమాలో యాక్చువల్గా సంజయ్ క్యారెక్టర్ మన తారక్ సార్ది, తారకరత్న గారు. ఆయనది ఇది, ఆయన ఓకే చెప్పేశాడు. షూట్ కూడా స్టార్ట్ కావాల్సింది, అది ఏదో సంథింగ్ అట్లా జరిగిపోయింది. కానీ ఈరోజు అదృష్టవంతుడంటే సంజయ్, ఆయన క్యారెక్టర్ సంజయ్. అన్ని అనుకుని సార్ గారు చేస్తుంటే కనుక ఇంకా నెక్స్ట్ లెవెల్ లేదు. గుర్తుంది అదే గారు, మనం దీంట్లో రామగుండంలో షూట్ చేస్తున్నప్పుడు అవును సార్, మంచి రైనీ సీజన్. అవునవును, అర్లీ మార్నింగ్ లేసాము, అందరూ ఫ్రెష్ అయ్యారు, అందరూ వేసుకున్నారు, వర్షం పడుతుంది. ఆ రోజు ఫుల్ టెన్షన్, ఎందుకంటే వర్షం పడుతుంది, షూట్ చేస్తామో లేదో తెలియదు. బయలుదేరిపోయాము, అందరూ బయలుదేరి వెళ్ళడానికి ఆగిపోయింది వాన, ఆగిపోయింది వర్షం. అలా ప్రతి చోట సహకరిస్తూ వచ్చింది ప్రకృతి కూడా మనకి. ఇంకోటి ఏది నన్ను ఇంట్లో తోసేసే సీన్ లో రియల్ వర్షం, అక్కడ వాన అనుకోవాలా వచ్చింది, సర్లే ఇంకా చేసేద్దాం అన్నారు, వాళ్ళలోనే చేస్తాం, అది బాగానే వచ్చి, అది నేను చూడలేదు బేసిక్ గా. బాగుంటుంది సాంగ్, ఆ డైలాగ్ కూడా బాగుంటది. దేవుడా కన్నీళ్ళు కనిపించకూడదని వర్షం కురిపిస్తున్నావు అనే డైలాగ్ చాలా బాగుంది. అక్కడ ఆన్ ద స్పాట్ అప్పటికప్పుడు వర్షం వచ్చేసింది. పల్లవి షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 25 to 30 days వేసాము.
అన్నిట్లో ఒక బెస్ట్ మెమరీ ఏదైనా చెప్పొచ్చు అంటే ఏం చెప్తావు? మన అందరిలో మీ ఇష్టం, నేను నాతో చెప్పమని ఏమంటలా, మనతో లేకపోయినా ప్రొడ్యూసర్తో, డైరెక్టర్ గారితో, డిఓపి గారితో, షూటింగ్ సెట్లో కానీ, అంటే షూటింగ్ అయిపోయినాక వెళ్ళిపోయిన రూమ్ అప్పుడు కానీ ఏదన్నా మంచి మెమరబుల్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏదన్నా? ఆల్మోస్ట్ ఉన్నన్ని రోజులు అన్ని బెస్ట్ అడగల, నేను మెమరబుల్ అడిగి. మెమరబుల్ షూట్ పాడేరు షూటా? అవును, అంతే 7 రోజులు 7 days మొత్తం మెమరబుల్ డేస్ అవి. అక్కడ చెప్పమంటే మొత్తం డేస్ అని అదే సార్ పాడేరు షూట్. ప్రొడ్యూసర్ గారు చూస్తారు చూడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాడేరు షూట్ ఎందుకంటే అక్కడే కలుసుకున్నాం అందరం. అదే ఒక పెద్ద కుటుంబం అయిపోయింది. మన అభి షూట్ అయిపోయింది అయినా కూడా మనల్ని వదిలి వెళ్ళడం లేదు. అది వెళ్ళను వేరే దానికి లేదు, ఫ్లైట్ దొరకే వెళ్ళే. సరే ఓకే డన్. ఏ అభి వెళ్ళలేదు అంటే లేదు సార్ వెళ్ళి ఇంకా అవ్వలేదు సార్ పని. కాదు మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడం ఇష్టం లేదు సార్ అంటే. అబ్బాయి బాగా చేశాడండి అభిరామ్, చాలా బాగా చేశాడు. అభిరామ్ విలన్ క్యారెక్టర్. మంచి ఇది అబ్బాయి. ఇప్పుడు మనం ప్రివ్యూ కూడా చాలా తగ్గిపోయాడు ఆ మనిషి, ఇద్దరికి దిట్టంగా గిట్టంగా. మనం చూసావు కదా. అప్పుడే చూశాను. ప్రొడ్యూసర్ గారు ఒక చిన్న సినిమాగా మొదలైంది కానీ అవుట్పుట్ చూస్తానికి చిన్న సినిమాలే లేదు. అండ్ షూటింగ్ కూడా మీరు ఒక్క లొకేషన్కి ఫిక్స్ అవ్వాలా, చాలా లొకేషన్స్ తిప్పారు. ఎక్కడెక్కడ తీసుకెళ్లారండి మమ్మల్ని? ఇది వచ్చేసి పాడేరు తీసుకుపోయారు ఫస్ట్ ఓపెనింగ్. అవును. దాని తర్వాత మనం రామగుండం గోదావరి కని దగ్గర చేసినాం, ఇక్కడ లోకల్లో చేసినాం. అండ్ సాంగ్ షూట్స్ కూడా చిక్మంగళూరు ఎత్తుకుపోయారు. అసలు లొకేషన్స్ క్రేజీ ఉన్నాయి, మామూలుగా లేదు. ఒక బడ్జెట్ పెట్టుకొని మూవీ చేస్తున్నారు అంటే ఒక కొన్ని లొకేషన్స్కి స్టిక్ అయిపోయి ఉంటారు. కానీ మీరు కథను నమ్మి సాంగ్ షూట్ కోసం కూడా మీరు అన్ని దూరాలు ట్రావెల్, మీతో పాటు మొత్తం క్రూ అందరిని వేసుకొని ట్రావెల్ చేసి క్రేజీ వచ్చింది సార్. బేసిక్గా చిక్మంగళూరు లొకేషన్ దగ్గర మీ యొక్క షూటింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ కొరియోగ్రఫీ మన సార్ గారు ముందు రోజు ప్రాక్టీస్ చేయించి కళాధర్ గారు ఎలా అనిపించింది సార్ బేసిక్గా ఆ ఎక్స్పీరియన్స్ కొరియోగ్రఫీ? ఇది అక్కడ కొరియోగ్రఫీ మాత్రం కళాధర్ గారు ఎలా అంటే అసలుకి వీళ్ళకి అప్పటికప్పుడే అందరినీ ఫస్ట్ మీరు రావాలి చేయాలి సాంగ్. ఆయనకి బాగా నచ్చింది సాంగ్స్. ఇలాంటి సాంగ్కి మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి నేనేం చెప్పకపోయినా కూడా ఆయనే మొత్తం అందరినీ తీసుకొచ్చేసేవాడు. ప్రొడ్యూసర్ గారితో కూడా డ్యాన్స్ లేపించారు సార్. నా దగ్గర 12 వరకు ముందు రోజు రిహార్సల్ చేసేవాళ్ళం, నెక్స్ట్ రోజు ఏమో షూట్కి వెళ్ళి డ్యాన్స్ చేసేవాళ్ళం. అయినా సరిగ్గా వచ్చేది కాదు మాకు, వేరే కాలు పట్టేసినాయి. ఆ స్టెప్లకు మా సార్ కాళ్ళు పట్టేసి. మాలో కాస్త మంచిగా అటు ఇటు వేసిందంటే సమీర్ గారు, పల్లవి, అదిగో ఆ రమ్య పాప, వీళ్ళే అట్రాక్ట్ వేసుకున్నారు. కానీ మనదేం లేదు, వెనక నేను ఆయన చేతులు పోటు ఆ చేతులు పేసి చెప్పి అయితే బాగా చేసుకున్నాం సార్. చిక్మంగళూరులో అంతమందిని సాంగ్స్ లొకేషన్ సార్, లొకేషన్ సెట్ పెట్టారు బేసిక్గా మీరు. ఎందుకంటే సెలయేళ్ళు పడే దగ్గర అదొకటి ఉంది, నెక్స్ట్ మనం దీని మీద వెళ్ళేది. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చిక్మంగళూరు అండి, అదే చిక్మంగళూరు ఏంటంటే యాక్చువల్గా అది ఇంతకు ముందు నా సినిమాలో కూడా చేశాను అక్కడ షూట్ నేను. ఓకే. అది ఆ మిస్ట్ అంటే ఆ డిసెంబర్ నెల, అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల చాలా బాగుంటుంది అండి. అంటే ఆ మిస్ట్ పడుతుంటది, ఆ ఫాగ్ అనేది మొత్తం. అక్కడ కొన్ని పూలు కూడా కొన్ని 12 సంవత్సరాలకు ఒకసారి కాస్తాయి పూలు, చిన్న పూలు అవి. అంటే అలాంటి లొకేషన్స్కి వెళ్ళాలనేది, ఎప్పుడో లొకేషన్స్ బాగుండాలనేది నా ఇది. దానికి తగ్గట్టు మన డిఓపి గారు, మన సురేందర్ రెడ్డి గారు ఇంకా అల్టిమేట్ అనమాట. ఇంకా ఆయన చూస్తేనే ఇంకా అసలు ఇట్లాంటి లొకేషన్ లో మనం ఖచ్చితంగా చేద్దాము. లొకేషన్ ఎక్కి ఆయన తీసుకెళ్లి ఆయన చేసి సార్ ఇలా చేద్దాం సార్, ఇది ఇలా ఉంటుంది లొకేషన్ అంటే ఇంకా చేద్దాం అంతే ఫిక్స్. ఇంకా ఆయన మనకి ఒక ఇది ఉన్నట్టే ఇంకా సార్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ అయింది మనకందరికి. ఇంకా ఇది సరదాగా మా వెంటనే సరదాగా పిల్లల మాదిరి వచ్చేసేవాడు. అంత సీనియర్ సార్ వెళ్దామా సార్ అంటే వెళ్దాం లేండి అంతే. అదే అంత సీనియర్ జలపాతంలో వర్క్ చేసేటప్పుడు నేను లేరు కదా మీరు. అసలుగా జీప్లు వెళ్ళవండి అక్కడ మొత్తం. అంటే బంక బురద మట్టి అంటారు, రెడ్ శాండ్ బురద మట్టి. అసలుకి జీప్ వెళ్తుంటే జీప్ జారిపోతుంది, కిందకి జీప్ జారిపోతుంది. ఏ జీపులు వెళ్ళాలి, వాళ్ళ జీపులు మాత్రమే వెళ్ళాలి. ఆ జీపుల్లో ఆ కెమెరాలు, ఆ ఎక్విప్మెంట్ అంతా తీసుకుని ఆ జలపాతం వరకు వెళ్ళాం మేము. అది కూడా చిక్మంగళూరు జలపాతం, చిక్మంగళూరు నుంచి కొంచెం ఇటువైపు. అంటే చిక్మంగళూరులోనే లొకేషన్స్ ఆ చుట్టుపక్కల 20 కిలోమీటర్స్ అటు ఇటుగా ఉంటారు. అది ఆ తర్వాత మీరు చేశారుగా, మీరు చెరువు దగ్గర అంతా వెనకాల హిల్ స్టేషన్ మొత్తం. అది ఆ హిల్ స్టేషన్, ఆ లొకేషన్ చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అది నేను తర్వాత జలపాతం సాంగ్ లో చూశాను, నేను లేను.
కరెక్ట్గా అది నాకు బిగ్ బాస్ ఫినాలే రోజు పెట్టారు మీరు షూట్. ఆ రోజు వచ్చి వెళ్ళిపోయారు మీరు. వచ్చి 1 day 2 day ఉన్నట్టున్నాను. ఉండే వెళ్ళిపోయారు. వచ్చి వెళ్ళిపోయింది. దాని నెక్స్ట్ రోజు మీరు చేసుకున్నట్టున్నారు అక్కడ. ఇంకా ఆయన మన కొరియోగ్రాఫర్ ఇంకా వీళ్ళ బాడీ మూమెంట్స్ తగ్గట్టు ఆయన చేయించేవారు అసలు. లేదంటే ఆయన బాడీ మూమెంట్స్ మనకాడ వచ్చాయి. ఆయన మొత్తానికి ఎవరెవరిని ఎక్కడెక్కడ పిండాలో అంతా పిండేసినాడు. క్రేజీ. నెక్స్ట్ బాగా మంచి కొరియోగ్రాఫర్, చాలా బాగా వచ్చింది. చాలా బాగా చేస్తాడు. అమ్మా డిఓపి గారితో మీ యొక్క వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అంత పెద్ద సీనియర్ డిఓపి గారితో బేసిక్గా స్టార్టింగ్ స్టేజెస్లోనే మా లాంటి వాళ్ళకి అవకాశం రావడం అనేది మాకు చాలా బ్లెస్డ్ మూమెంట్ అది సీరియస్లీ. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ చాలా బాగా వర్కౌట్ అయింది మాకు. నువ్వు ఆ సార్తో అంతకుముందు కూడా చేసావు అనుకోండి, ఇదే ఫస్ట్? ఇంతకు ముందు ఐక్యూ అని ఒక మూవీ చేశాను. సార్తో కూడా అంతకుముందు అయితే 2 సార్లు అదృష్టవంతురాలు సార్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్. మంచి గైడ్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. యాక్చువల్లీ మూవీ నేను చేయడానికి రీజన్ సరే, సార్ రిఫర్ చేశారు, కాల్ చేసి రమ్మన్నారు, సార్కి పరిచయం చేశారు బషీర్ సార్కి. తర్వాత ప్రొడ్యూసర్ సార్ చూశారు, ఓకే చేశారు. సో వీళ్ళు 3 పిల్లర్స్ నాకు సపోర్ట్ చేశారు. సో ఈరోజు ఇక్కడ కూర్చున్నాను నేను. లేకపోతే నుంచుని బయట ఇక్కడ. కానీ ఒక్కడండి, ఆ అమ్మాయి ఉంది రమ్య, లాస్ట్ అమ్మాయి, ఆ అమ్మాయి అల్టిమేట్ అండి యాక్చువల్ గా. అది తేజ గారే చేసింది కూడా మీరే. అది తేజ గారే చెప్పుకోవాలి. వేరే అమ్మాయిని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మీరు జరుగుతుంది ఆడిషన్ జరుగుతుంది, మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఏ క్యారెక్టర్ సార్ అంటే ఈ క్యారెక్టర్ కండి ఇలా అనుకుంటున్నాం అంటే వద్దండి నేను ఒక అమ్మాయిని పరిచయం చేస్తాను, బాగుంటుంది చూడండి అన్నప్పుడు అప్పుడు అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి వచ్చింది. వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి ఇచ్చేసాను. షూట్లో వెళ్ళిన తర్వాత మంచి ఇది అమ్మాయి అసలు మొత్తానికి సూపర్. అమ్మాయి సాహిత్య కూడా బాగా చేసింది. అమ్మాయి కూడా అంటే 6 మంది ప్లస్ విలన్ ప్లస్ సైకో వీళ్ళందరూ చాలా బాగా చేశారు. అక్కడ నుండి ఏరారు మొత్తం ఏరి సెట్ చేసి అంతా ఎడిటింగ్ టేబుల్ వెళ్ళిన తర్వాత మన సీనుబాబు గారు అయితే అల్టిమేట్ అనమాట. ఇంకా ఎడిటింగ్ లో ఇంకా ఆయన ఎక్కడ ఎంత ఇచ్చేయాలి ఏం లేదు. ఆయన కోటగిరి వెంకటేశ్వర గారు అసిస్టెంట్, ఆయన చాలా బాగా చేశారు ఎడిటింగ్ అయితే. ఇంకా సూపర్ అనమాట. ఇంకా మనకి అన్ని చోట్ల డిఓపి గారి తరఫున, మనకి ఎడిటర్ గారి తరఫున, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ కొత్త ఇంట్రడక్షన్ చేశాను, ఎంఎన్ సింహ కొత్త ఇంట్రడక్షన్ చేశాను. చాలా బాగా చేశారండి సాంగ్స్. ఆ సాంగ్ వైరల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ సాంగ్ 1 million దాటిందండి దాదాపు. రీల్స్ గట్టిగా వెళ్ళి. అండ్ రీసెంట్ గా హనుమాన్ సాంగ్ కూడా సారేనా చేసింది. హనుమాన్ సాంగ్ కూడా హనుమాన్ సాంగ్ కూడా అది కూడా మొన్న రిలీజ్ అయ్యి అది కూడా నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది. 5 million దాటిపోయిందండి. అది చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. మన శ్రీరామనవమి ముందు రోజు రిలీజ్ చేసాము. శ్రీరామనవమికి మొత్తం ఆంధ్రలో మొత్తం మన సాంగ్ ప్లే అయింది. చాలా బాగా కొత్త సాంగ్ ప్లే అయింది. ఇదండి ఇదన్నిటికీ కారణం ప్రొడ్యూసర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ప్రతి దానికి హెల్ప్ చేశారు. ఎందుకు చెప్పాలి, ఇది చేయాలంటే సరేనా చేసేద్దాం అది ఈ టైప్ లో వెళ్ళిపోయారు ఆయన అంతా చేశారు. నెక్స్ట్ సమీర్ బ్రో, మీది బేసిక్గా మేము అందరం సురేందర్ రెడ్డి గారితో వర్కింగ్ చాలా హ్యాపీ, చాలా బాగా ఇది చేశారు మేము అనుకోండి. మా ఫీల్ యాజ్ ఏ ఫాదర్గా, మీరు చిన్నప్పటి నుండి సార్తోనే ఉన్నారు. అండ్ ఫాదర్గా మీరు చూసిన సురేందర్ రెడ్డి గారు వారు, డిఓపిగా మీరు చూసిన సురేందర్ రెడ్డి గారు వేరు. అండ్ బేసిక్గా మన ఇంట్లో వాళ్ళతోనే వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. మీరు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు, అంతకుముందు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు బేసిక్గా? అంటే నేను డాడీ చిన్నప్పటి నుంచి ఆ ఫీల్డ్ లో చూశాను కాబట్టి నేను ఎక్కువ షూటింగ్స్కి వెళ్ళేటువంటి కాదు. డాడీ ఇంట్లో ఉన్నది వేరు ఉంటాడు, లొకేషన్ అంటూ వేరు ఉంటాడు. అది వర్క్ పరంగా ఇల్లు అని చూడాడు. వర్క్ పరంగా చాలా చాలా స్ట్రిక్ట్ ఉంటాడు ఆయన. మనకు ఏం చేయలేదు, తప్పు చేసామంటే కొడుకు అని చూడాడు, ఎవరు కామన్. సో నాకు ఫస్ట్ ఎక్కడంటే డాడీతో వర్క్ చేసినప్పుడు ఇదే భయం. అంటే సీనియర్, మనం ఈ మధ్య వచ్చాం యాక్టింగ్ లోకి, 2017 స్టార్ట్ చేసాం. డాడీతో వర్క్ చేయడానికి కొంచెం భయం వేసింది. పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఆయన. అవునవును. మనం కొత్త చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి మనకి, అంటే నెంబర్ ఆఫ్ టేక్స్ అవుతాయి. అవునవును. వాళ్ళు తెలుసు ఆ రీల్ వాల్యూస్ ఏంటి, మన ఎన్ని టేక్స్ చేస్తే ప్రొడక్షన్ వాల్యూస్ నెంబర్ ఆఫ్ టేక్స్ చేస్తే ప్రొడక్షన్ గా లాస్ కదా. సో ఇలాంటి థింగ్స్ ఎక్కడ నేను ఫేస్ చేస్తాను మన భయంతో. అంటే మన కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది, మన జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మన కోఆర్డినేషన్ చాలా బాగుంది. ఆర్టిస్ట్ బేసిక్ గా 6 members కలిసి ఒక కోఆర్డినేషన్ ఉన్నారు కాబట్టి మనకి స్మూత్ గా వెళ్ళింది. టేక్స్ చాలా తక్కువ చేసాం మనం కూర్చుంటే, మాక్సిమం కొన్ని అయితే సింగిల్ టేక్ లో చేసాం. డాడీని చూసినప్పుడు ఎక్కడ తిడతాడేమో కొన్ని సీన్స్ లో అనిపించింది. అందుకే నేను షూటింగ్ వచ్చినా సైలెంట్గా ఉంటాను, డాడీ లాగా ఫీల్ అవ్వని, నా పని చేసుకొని సార్ ఓకే అంటే వెళ్ళిపోతాను. సార్ ఓకే కాదంటే ఇంకోటి చేస్తాను. లేదంటే షూటింగ్ అయిన తర్వాత మళ్ళీ క్లాస్ ఉంటున్నాను. ఎందుకు ఇబ్బంది పెట్టావు, అందుకే డిఓపి గారితో పెద్దగా మాట్లాడను. షూటింగ్ ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడతాను, అవుట్డోర్ ఉన్నప్పుడు అసలు మాట్లాడను. నా పని చేసుకుని వెళ్ళిపోతే ఇంటి రూమ్లో కూర్చుంటాను. సరే, ఇది చూసుకున్న తర్వాత ప్రివ్యూ చూశారు, సారు చూశారు, మీరు చూసి మీ ఫ్యామిలీ అంతా చూశారు. చూసిన తర్వాత డిఓపి గారు మీతో చెప్పిన మాట ఏదన్నా ఆఫ్టర్ ద మూవీ ప్రివ్యూ అయిపోయింది, ప్రయాసలో చూసుకున్నాం,
అంటే మా హోల్ ఫ్యామిలీ వచ్చి చూశారు. అవును. చూసిన తర్వాత నా కంపేర్డ్ ప్రీవియస్ ఫిలిమ్స్ కొంచెం నాకు కెమెరా కాన్షియస్ ఉండేది. అంటే మొత్తం అని చెప్పాను కానీ లైక్ యాజ్ అ బిగినర్ సో ఈ ఫిలింలో బషీర్ సార్కి నాకున్న ర్యాప్ అంటే చాలా 2-3 months కదా సార్ మన జర్నీ చేసింది. దాంట్లో చాలా షేర్ చేసుకున్నాం. సినిమా గురించి కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ మేము ఎక్కువ డిస్కషన్ అదే సార్ ఇది సార్ నా లైఫ్ ఇది సార్ అని చెప్పుకుంటే ఈ డిస్కషన్లో మేము క్లోజ్ అయ్యాం. సో సార్ కూడా ఆ విధంగా నా దగ్గర నుంచి అవుట్పుట్ లాగా అయ్యారు. అది చూసి డాడీ అరే ఇది కానీ మెయింటైన్ చేయరా నువ్వు, నీకు నెంబర్ 1 ఉంటుంది. ఇంకా అంటే ఈ సినిమా నీకు బ్రేక్ వస్తుంది, ఇదే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయి. ఈ ర్యాప్ ఏదో ఈ అంటే మీతో ఫస్ట్ యాక్ట్ చేయాలంటే నాకు మీ టైమింగ్ నాకు తెలియదు. నేను ధనరాజ్ అన్నతో చేశాను ప్రీవియస్ మూవీస్ లో ఆల్మోస్ట్ చాలా సాధు కోకిల గారు వీళ్ళందరూ చాలా ప్యాడింగ్ యాక్షన్ చేశాను. కానీ ఆ టైమింగ్స్ ఇంకేది కానీ మీ టైమింగ్, మీ యూట్యూబ్ టైమింగ్, మీ కామెడీస్, మీ ఫుడ్ బ్లాగ్స్ చాలా యూనిక్ ఉంటాయి మీ పాయింట్స్. సో దీంతో మనం కోప్ చేయగలుగుతాం, మ్యాచ్ చేయగలుగుతామా, ఎక్కడ మనని స్క్రీన్ తినేస్తారేమో అన్న చిన్న ఆ స్పేస్ మీరు ప్రొడ్యూసర్ సార్ కూడా ఇచ్చారు యాజ్ యాక్టర్. ఆయన కొంచెం స్పేస్ ఇచ్చారు, మీరు మాకు కొంచెం ఇచ్చారు. ఇలా ఎవరి యాక్టింగ్ స్కిల్స్ వాళ్ళు చూపించిన టైం మీరు ఇచ్చారు. మీతో పాటు అందరు కూడా మనకి అందరు చాలా అందరికీ మీరు తీసుకెళ్లారండి, ఎందుకు చెప్పాలి కానీ సపోర్ట్. కొన్ని డైలాగ్స్ సపోర్ట్ లో అయితే ఏం చెప్తాడు ఆ సపోర్ట్ లో, అన్నా ఏంది అది చేసి అంతే మన వెళ్ళిపోదాం అంతే. మా మదర్ అయితే సినిమా చూసినారు చాలా హ్యాపీగా ఉంది. మా బ్రదర్ మా అన్న కూడా చాలా మంచి అడ్మైర్. మొన్న కలిసాను. నా సినిమా చూడడం రాలేదు, మీరు వస్తుంది. థ్యాంక్ యూ సమీర్ గారు బ్రదర్. పేరు ఏంటి బ్రో? వినయ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అన్న మా అందరికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నాకు ఒక చిన్న ఇదండి క్వశ్చన్, మీకు సిక్స్ జర్నీ సినిమా అంటే ఆఫర్ మీరు నటిస్తున్నాను అనుకున్నప్పుడు నేను ఫస్ట్ డే మాట్లాడిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు? బేసిక్గా నిజంగా అంటే యూట్యూబ్లో చేస్తారు ఇప్పటికీ చాలా మంది, ఒక యూట్యూబర్ గాని చూస్తారు కానీ ఆర్టిస్ట్ అనే సెన్స్ చాలా మందికి తెలియదు. ఆఫ్టర్ బిగ్ బాస్ కొంచెం రీచ్ పెరిగిన తర్వాత చేస్తారని ఇప్పుడు కొన్ని మూవీస్ వస్తున్నాయి. బట్ బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్ మీరు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నేను నిజంగా నాకేనా ఇచ్చింది, మాత్రం ఏం చెబుతారులే నాకెందుకు ఇస్తారులే అనే ఆలోచనలోనే ఉన్నా నేను. ఎందుకు అంటే అప్పుడు ఓన్లీ నేను యూట్యూబ్లో చేసుకుంటా ఉన్నాను, దాని ద్వారా నన్ను వస్తే చేస్తున్నా. కానీ అప్పుడు బిఫోర్ గోయింగ్ టు బిగ్ బాస్ నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నాకు రియల్లీ సో హ్యాపీ. బట్ ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే మనకి ఎందుకు వచ్చింది, లేదో చెబుతారు అయిపోద్ది లేదో ఆ భ్రమలోనే ఉండేవాడిని. 2-3 times కలిసి ఇచ్చేసి ఓకే నాకే ఇస్తున్నారు, నాతోనే మాట్లాడుతున్నారని కొంచెం నమ్మకం వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఓపెన్గా. ఎందుకంటే మనకి అప్పటి నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నా. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 7 సినిమాలు చేసినా కానీ, అంతకుముందు చేసినా కానీ ఇది నాకు వన్ ఆఫ్ ద స్పెషల్ మూవీ సార్. ఎందుకంటే బిఫోర్ గోయింగ్ టు నాకు అంత పెద్ద రీచ్ లేనప్పుడు కూడా నా యూట్యూబ్ వీడియోస్ చూసి నాకు ఒక అవకాశం ఇచ్చారు. నాలో ఏదో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడని నమ్మారు. దానికి నేనైతే వెరీ మచ్ సాటిస్ఫైడ్. అందుకే కదా మీ వాళ్ళు మన 6 జర్నీ ఎప్పుడు అడిగినా ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ యూ అగైన్. సరదాగా వచ్చి ఏ విధంగా అయినా ప్రమోషన్ మన సినిమాని ముందు తీసుకెళ్తాను ఎప్పుడు నేను రెడీ. అందుకే మళ్ళీ పిలవంగానే హ్యాపీగా వచ్చేసాను ఈరోజు చేసుకుంటున్నాం. బట్ క్లోజ్ చేసే ముందు యాజ్ ఎ డైరెక్టర్గా మీకు ఒక క్వశ్చన్ సార్. ఈ మూవీ రేపు 25వ తారీఖు రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి అని చెబుతున్నారు. నేను ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే నాకు ఒక 3 reasons యాజ్ ఏ డైరెక్టర్గా మీరు చెప్పాలి. ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్స్ ఉంటాయండి. ఇందులో ఒక బర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ బర్నింగ్ పాయింట్ అంటే అందరూ ఫేస్ చేస్తున్నాం, టోటల్ వరల్డ్ ఫేస్ చేస్తుంది ఆ బర్నింగ్ పాయింట్ అనేది. ఆ బర్నింగ్ పాయింట్ నుంచి మనం బయటపడాలి. మనకి శత్రువులు కూడా మన మీద ఆ బర్నింగ్ పాయింట్ నుంచి దాడి చేస్తున్నారు, మనకి పక్క దేశం వాళ్ళు కానీ వీళ్ళు కానీ. అదొకటి. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు అమ్మాయిలు మెయిన్గా అమ్మాయిల మీద కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఆ తర్వాత ఇంకా కొన్ని అంటే సొసైటీలో ఇంకా కొన్ని ఉన్నాయి. నేను ఓపెన్గా చెప్పలేను, సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. దీంతో ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎలా ఇచ్చేసుకోవచ్చు అంటే మనిషి చేత కానప్పుడు, మనిషి అనేవాడు నిస్సాయుడు అయినప్పుడు అప్పుడు భగవంతుడు దిగుతాడు. ఆ భగవంతుడు ఎవరు అనేది క్లైమాక్స్. అది ఇదే అండి సినిమా. అందరూ చూడచక్కగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అందరికి కాలేజీ పిల్లలకి, యూత్కి, ముస్లింలకి అందరికి అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. బేసిక్గా నా టీంకి అందరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, అందరూ నాకు హెల్ప్ చేశారు. నాకు దీంట్లో కూడా ఒకటి బాగా నచ్చింది. చెప్పన్నా 6 మందికి ఈ 6గురికి 6 సమస్యలు ఉంటాయి. ఈ 6 సమస్యల నుంచి ఎంత బాగా బయటపడడం అనేది చాలా. మీరు ఒక 2 reasons నేను ఎందుకు ఈ సినిమా చూడాలి అంటే చెప్తారా? డైరెక్టర్ గారు చెప్పారు, ప్రొడ్యూసర్గా మీరు ఒక 2 reasons చెప్పండి. నేను చేసిన ఫస్ట్ సినిమా 2 reasons అంటారా? ఇదైతే చెప్పగలను కానీ ఫస్ట్ నా యాక్టింగ్ మీద నాకు నమ్మకం లేకపోయింది. కానీ
అందరూ చెప్పిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఒక ధైర్యం వచ్చింది. ఓహో నేనే సినిమా చేశానా, నేను చేశానా, ఇది ఇంత పెద్ద సినిమాని చిన్నగా అనుకున్నా ఇంత పెద్దగా చేశానా అనే ఒక చిన్న ఫీల్ ఇంకా ఇప్పటికే. సూపర్ సార్, మీరు చేయడంతో కూడా మా అందరితో చేయించారు, దానికి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పల్లవి అమ్మ ఒక రీజన్ చెప్పులే, నేను ఏం మాట్లాడతాను ఏం అడిగిన ఒకటి చెప్పు. ఒకటే పాట పాడుతుంది అంతే. అయ్యో లేదు సార్ పాట చెప్పమ్మా. మూవీలో డెఫినెట్గా ఒక సమాజానికి సంబంధించిన మెసేజ్ ఉంది. సో ఆ మెసేజ్ కోసం డెఫినెట్గా చూడాలి అనుకుంటున్నాను. సో అందరు ఫ్యామిలీస్తో కూడా చూడొచ్చు మూవీ. ఫ్యామిలీస్తో కూడా ఏంటి, ఫ్యామిలీస్తో చూడొచ్చు. సో ఒక ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అందరు ఫ్యామిలీస్ అంటే ఫ్యామిలీస్ అన్నావు కదా, నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నేను రవి గారు లాగా తీసుకుని వెళ్ళలేనా. సమీర్ బ్రో ఓకే ఓకే అదే అదే సమీర్ బ్రో 2 reasons why I have to see the 6th journey. అంటే 6th journey అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక జర్నీస్ ఉంటుంది. అది అప్ అండ్ డౌన్ ఉండొచ్చు, డౌన్ అండ్ ఉండొచ్చు. సో ఈ అప్ అండ్ డౌన్ ఎట్లా మేనేజ్ చేస్తాం అండ్ సొసైటీలో టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎన్ని క్రైమ్స్ జరుగుతుందో అందరూ తెలుసు. సార్ చెప్పిన స్టార్టింగ్ పాయింట్ క్రైమ్ అనేది క్రైమ్ రేట్ మన టెక్నాలజీ పెరిగే కొద్దీ చాలా జరుగుతుంది. సో దీనిలో కూడా టెక్నాలజీ వల్ల ఎంత మిస్యూజ్ అంటే మన స్టేట్ మన కంట్రీ కాకుండా అదర్ కంట్రీస్ మన కంట్రీ మీద ఎలా మిస్యూజ్ చేస్తున్నారు అనేది ఒక పాయింట్ ఉంటుంది. అలా ఆ పాయింట్ నుంచి మనం డ్రైగా 6 జర్నీస్ స్టార్ట్ అవుతాయి. దీనిలో మన జర్నీస్ ఉంటాయి. సో ప్రతి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీ హోల్ ఫ్యామిలీ వచ్చి చూసేలాగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వచ్చి చూసి ఎంజాయ్ చేసి సినిమా వెళ్తారు. అంటే వాళ్ళకి తెలుసు సొసైటీలో ఇలాంటివి జరుగుతున్నాయని. టెక్నాలజీకి ఫోన్స్కి కరెక్ట్ దూరంగా ఉండేలాగా ఒకటి. ఇప్పుడు బేసిక్గా బ్యాటరీ అయిపోయిందా? అవునా క్లోజ్ చేశారు? అయిపోయింది, నేనే చెప్పేసి క్లోజింగ్. ఓకే అది ఇస్తా ఇస్తా. ఏందన్నా అంటే మన ఆర్టిస్ట్ దూకేంత వరకే ప్రాబ్లం, దూకిన తర్వాత ఇదే ఓకే అండి. ఫైనల్గా మా క్యాస్ట్ అండ్ క్రూ అందరూ వాళ్ళ రీజన్స్ చెప్పారు కాబట్టి ఇప్పుడు నా రీజన్ చెప్తానండి. బేసిక్గా ఈ మధ్యకాలంలో ఐ మీన్ చాలా కొత్తదనంలో వచ్చిన ఏ ఒక్క సినిమానైనా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. అలాంటి ఒక కొత్త యూనిక్ పాయింట్తో వస్తున్న మూవీయే ఈ 6th journey. అండ్ దీంట్లో ఇంకా మేజర్గా ఏంటంటే ఒక 6 జర్నీ, వీళ్ళందరికీ ఇండివిజువల్ యూనిక్ జర్నీస్ ఉంటాయి. అవన్నీ కలిసి ఒక చోట చేరి అన్నిటికీ పరిష్కారం ఎలా వచ్చింది, వీళ్ళందరి జర్నీలో వాళ్ళ స్నేహం ఎలా ఉంది అనేది ప్రతిదీ మనకి ఈ యొక్క 6th journeyలో మనం చూడొచ్చు. అండ్ దాంతోపాటు మంచి మంచి సాంగ్స్, లొకేషన్స్, చాలామంది కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. మేము అందరం కొత్త ఆర్టిస్టులు. మా అందరితో కొత్త ప్రొడ్యూసర్ గారు రంగంలోకి దిగి మా యొక్క డైరెక్టర్ గారు అండ్ డిఓపి గారి ఎక్స్పీరియన్స్తో మా అందరితో చాలా బాగా చేశారు. ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా మూవీస్ నేను చూశాను, చాలా మూవీస్ని ప్రమోట్ కూడా చేస్తున్నాను. అండ్ ఉన్న వాటిల్లో వన్ ఆఫ్ ద బెస్ట్గా ఈ మూవీ నిలిచిద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా రీజన్స్ అయితే ఇవి. మీరు తప్పనిసరిగా ఏప్రిల్ 25వ తారీఖు మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో మా యొక్క 6th journey మీ ముందుకు వస్తుంది. మీరందరూ చూసి మా యొక్క టీం మొత్తాన్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఏప్రిల్ 25వ తారీఖు మూవీ థియేటర్లో అయితే కలుసుకుందాం. అండ్ ఫైనల్గా మీ మాటల్లో మన సబ్స్క్రైబర్స్ వచ్చేస్తుంది, మన ప్రేక్షకులకి మీరు మన మూవీ గురించి మీ మాటల్లో. ఏప్రిల్ 25న 6th journey మూవీ రిలీజ్ అవుతుందండి. కుటుంబ సమేతంగా అందరూ యూత్తో కలిసి చూడండి. సినిమా చాలా బాగుంటుంది. ఈ జర్నీ సినిమా అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో జర్నీ ఉంటుంది. ఆ జర్నీని మన 6th journey సినిమా తప్పకుండా 25వ తేదీ అన్ని థియేటర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. ప్రొడ్యూసర్ గారు మీరు మన గుంతకల్లు ప్రజానికంతో గుంతకల్లు ప్రజలకు అందరికీ అంటే వేరే వాళ్ళు చూడొద్దా? మామూలు చెప్పండి సార్, ఊనే అనాలే. గుంతకల్లు ప్రజలకు, నేను గుంతకల్లు వాడిని, గుంతకల్లు ప్రజలందరూ నా సినిమాని చూసి ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే టోటల్గా రిలీజ్ కాబోతుంది 25న, ఏప్రిల్ 25న. అందరూ చూసి ఆదరించి నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు చూడకండి, జనాలందరూ చూస్తారు ఈ వీడియో, నేను చూడకూడదా నిన్ను? సో 25th ఏప్రిల్ 6th journey మూవీ రిలీజ్ అవబోతుంది.
సో అందరు తప్పకుండా చూడండి, చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సమీర్ బ్రో. సో మా 6th అనే ఫిలిం ఏప్రిల్ 25th మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఇలాంటి ఒక మంచి యూనిక్ పాయింట్ స్టోరీస్ని మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారని మాకు తెలుసు. సో మీ అందరు ఈ ఫిలిం చూసి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇస్తే, మీ సపోర్ట్ ఇస్తే ఇలాంటి సినిమాలు, ఇలాంటి స్టోరీస్ ఇంకా చాలా తీసుకురావడానికి ట్రై చేస్తాం మేము అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్. డన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మనందరికి విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. బై 25 తారీఖు సినిమా అయితే చూసేయండి.